హాయ్ అండి. ఈరోజు రెసిపీ ఏంటంటే పూరి చేద్దాం అనుకుంటున్నాను అనమాట. పూరి మంచిగా పొంగుతుంది, అదే మంచిగా ఎలాగా పూరి పొంగాలో అన్నది ఒక మంచి ట్రిక్ అనమాట. మా అమ్మమ్మ గారు చెప్పారు. ముందుగా ఇలాగా పిండి వేసుకుని తర్వాత అందులో కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం పచ్చిపాలు వేసుకోవాలి. మరగబెట్టినైనా పర్లేదంట, పాలు వేసుకోవాలి. తర్వాత ఏమో కొంచెం నూనె, ఆయిలే కదమ్మా, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మంచిగా ఇలా కలపాలి. మా పాప కూడా ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చిందనమాట. అది కూడా చేసేస్తానని చెప్పి ముద్ద పెట్టుకొని పక్కన ఉంది, కానీ తినేస్తుంది అనమాట. పూరి ఏం చేస్తుందో తెలియదు, ముద్ద తినేస్తుంది. ఫస్ట్ కొంచెం సరిపడగా కొంచెం వాటర్ వేసి మంచిగా బాగా కలుపుతున్నారు. ఇందులోని కొంచెం పిండి సరిపడగా అలా కొంచెం కొంచెం వేస్తూను ఎక్కువసేపు బాగా కలపాలన్నమాట. బాగా కలిపితేనే మంచిగా పొంగుతాయంట, మెత్తగా అవుతాయంట. ఆ మొత్తం కూడా ఈ పూరి ఈ కలపడంలోనే ఉంటుంది. ఇక మా అమ్మమ్మ గారు చెప్పారనమాట. మా అమ్మమ్మకి 76 సంవత్సరాలు. మా అమ్మమ్మ ఇదిగండి, మా అమ్మమ్మ మా పాప చిన్నప్పుడు కూడా కాలు మీద వేసుకొని బాగా రాసి పాప అప్పుడు కూడా బాగా రాసేది. అది కూడా వీడియోలో పెట్టాను చాలాసార్లు. ఇక ఆవిడే మా అమ్మమ్మ. ఇక మా పాప ఇదిగో మళ్ళీ పక్కనే ఉందన్నమాట. పూరి మెత్తగా నోటెడితే మెత్తగా తినాలంటే తింటున్న కొద్ది మోసట్ లేకుండా ఉండాలనుకుంటే పూరి పిండి గోధుమ పిండి శుభ్రంగా, మైదా అంటే మెత్తగా అయితే గట్టిగా అయిపోతుంది. గోధుమ పిండి శుభ్రంగా పళ్ళులో వేసుకొని జల్లించుకొని ఏమి ఉండకుండా ఆ పిండిలోని చక్కగా నిన్న పాలు, చిరుకు కొంచెం ఉప్పు ఉండమ్మా, నాని చెప్తున్నారా విను. అప్పుడు నీళ్ళు వేసి మూడు కలిపేసి నీళ్ళు వేసుకొని మెత్తగా మదాయించుకొని ఒక అరగంట సేపు కలిపిన ముద్దలు మూతట్టు ఉంచేసుకోవాలి. అమ్మా నువ్వే ఎంత బాగా చెప్తున్నావమ్మా, చాలా బాగా చెప్తున్నావు. మూతట్టు అది ఉంచుకోవాలా, ఉంచుకుంటే మన నూనె లాక్కుండా ఉండాలంటే ఈ మూతట్టిన దాన్ని తీసుకొని చిన్న వంటలు చేసి పక్కన పెట్టేసుకోవాలి. పిండి పెట్టుకుని అప్పుడు కళాయిలో నూనె వేసుకొని ఒక పక్క ఈ పాంతుంటే అక్కడ నూనె వేడిగా మరిగి నూనెలోనే ఒక్కొక్కటి చేస్తుంది తను చేసి ఇలా వేసినట్టే తిరిగేసాక వెంటనే తీసేస్తే పొంగుతాయి. వెంటనే చేయాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా. వేడి నూనె మీద వెంటనే చేస్తుంది, వెంటనే డబ్బాలు తీసి మొదటి మెత్తగా మర్నాడు కాదు 3 రోజులు పాడవదు ఈ పూరీలు అనమాట. స్నేహ తల్లి ఏంటమ్మా తినకూడదు. కూర మటన్ ఎగురో, మాంసం ఎగురో, మరి పంచదార, బంగాళదుంప కూర, ఏదో ఒకటి ఏ కూరైనా వచ్చింది వేసుకొని తింటే అన్నీ. సూపర్, చాలా బాగా చెప్పావు. ఇంకో రోజు చపాతి చేద్దాం. ఇంకోసారి చపాతీయా? మడతలెట్టి నూనె రాసి మడతలెట్టి చేస్తే అది చపాతి. అది ఓకే, అది కూడా వీడియో పెడతాను. ఏంటమ్మా నువ్వు చపాతి చేస్తున్నావా? వెరీ గుడ్. చూసారా, ఇందాక నుంచి అలాగా ముద్దని మంచిగా పిసుకుతూను ఎంత స్పాంజీగా వచ్చింది చూడండి. దూదిలాగా ఉందన్నమాట, ఎంత మెత్తగానో. ఈ వంట కూడా ఇలా మెత్తగా ఇలాగ అనాలి, అంతేనే పొంగుతాయి రౌండ్గా. ఓకే, రౌండ్గా కూడా చేసిన దాంట్లో కూడా మంచిగా పూరి వస్తుంది, షేప్ పూరి అందంగా వస్తుంది. ఓకే, గజ్జలు కాకుండా ఈ పూరి ఇలాగని పూరిని ఇలాగా పిండిలో అలా ఎట్టుకొని అలా రౌండ్గా పెట్టుకొని అది దగ్గర పెట్టేసుకొని ఓకే అప్పుడు ఇలా ప్రతిదీ చేసుకోవాలన్నమాట. వంటలో చేసుకుని ఒకే సైజు వస్తుంది, రౌండ్గా వస్తుంది. చూడండి అన్ని చక్కగా వంటలు చుట్టింది అమ్మమ్మ. ఇక మా స్నేహ చపాతీ చూడండి. స్నేహ చూపించమ్మా నీ చపాతీ అది. ఇందాక పిసికిన పిండి ఇప్పుడు ఇలా వంటలు చేసుకుని ఇది ఇలా పానుకొని చేసి వేడిగా స్టవ్ పైన నూనె మరబెట్టి ఇదిగో మా స్నేహ చపాతీలు అన్నీ కూడా మళ్ళీ కలిపేసింది, అన్నీ ఎరగొట్టేసి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అనమాట. నీ చపాతీ అది, సారీ పూరి, నీ పూరి అది. చూడండి చపాతీ ఇలాగా పావుతున్నారు కదా. స్టవ్ మీద కళాయి వేసి
అమ్మ స్నేహ నీ చపాతి అవి అయ్యో మళ్ళీ చూపించు. బాగుంది, చపాతీ బాగుంది. ఇప్పుడు ఎలా కాల్చాలమ్మా అవి? అన్నీ ఎరగొట్టేసావు. అది ఇలా ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇది కళాయి ఇలా ఉందేమో అనుకోకండి, ఎందుకంటే ఇది ఓన్లీ పూరీలకి లేకపోతే ఏదో బూరెలకి అలాంటికి సంబంధించిన కళాయి అనమాట. ఎంతనే ఒక నిమిషం ఆగు, రంగు పోదనమాట, అస్సలు పోవట్లేదు. ఆయిల్కి ఎక్కువగా అదే వేగుతుంటుంది కదా అందుకని చెప్పేసి. ఇది పూరీలకు సంబంధించింది అనమాట కళాయి, ఏమనుకోకండి. ఇప్పుడు బాగా ఆయిల్ మరగాలి. మరిగాక ఇంకా పూరీలు సిద్ధం చేసుకున్నాం కదా, ఒక్కొక్కటి అందులో వేసుకుందాము. చూసారా, నూనె బాగా మరిగింది కదా, ఈ పూరీని అందులో వేసామన్నమాట. చూడండి ఎంత మంచిగా పొంగుతుందో, చాలా కలర్ఫుల్గా ఉంది, సూపర్గా ఉందన్నమాట. చూడండి ఇలా మంచిగా పొంగాలి అండి. స్నేహ అదేంటి స్నేహ, చూసారా పూరీలన్నీ కూడా ఎంత మంచిగా ఉన్నాయి, చూసారా చక్కగా మెత్తగా ఉన్నాయన్నమాట. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.